పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులను వెట్టి చాకరీ చేసే కూలీలుగా కూటమి ప్రభుత్వం భావిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులను వెట్టి చాకరీ చేసే కూలీలుగా కూటమి ప్రభుత్వం భావిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో హోంగార్డులు పడుతున్న అవస్థల్ని వివరించారు. గొర్రెతో ఒక బెత్తడు అన్న చందంగా హోంగార్డులకు చాలీ జీతాలు అందిస్తూ కూటమి ప్రభుత్వం వెట్టి చాకరీ చేయిస్తోందన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణంలో హోంగార్డుల జీతాలను 18,000 నుంచి 21,000గా పెంచారని పేర్ని నాని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో హోంగార్డులు వెట్టి చాకరీ పరిమితమై నానా అవస్థలు పాలవుతున్నారన్నారు. హోంగార్డులకు టీఏ, ఆరోగ్య భద్రత, జీవిత బీమా వసతి కల్పనకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర హోంమంత్రి పోలీస్ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కూటమి ప్రభుత్వ భజనకే పరిమితమయ్యారని పేర్ని నాని విమర్శించారు. రాష్ట్రంలో హోంగార్డులుగా పనిచేస్తున్న సుమారు 16,000 మందిపై హోంమంత్రికి జాలి లేకుండా పోయిందన్నారు. బకాయిలు కిస్తీలన్నీ కూడా తీర్చాలి, ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, కానిస్టేబుల్ కొడుకు గారు, మీరు పట్టించుకోరా? మీ శాఖ తప్పితే అన్ని పట్టించుకుంటారు కదా, మరి ఇది పట్టించుకోరా? సముద్రంలో మత్స్యకారులు కనపడిపోయినా మీరే పట్టించుకుంటారు, ఆదేశాలు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ వైద్య ఆరోగ్యం బాగోలేదంటే మీరే ఇస్తారు, అన్ని హామీలు మీరే ఇస్తుంటారు. పక్కోటి శాఖ మీదే, ఏదైనా సివిల్ సప్లైస్ సీజ్ ద షిప్ అని మీరే అంటారు. మీ శాఖ కాకుండా పుష్కరాలు మీరే చూస్తానంటారు. మీ శాఖ కాకుండా అన్ని శాఖలు మీరే చూస్తారు కదా. మరి ఇదిగో ఈ హోంగార్డులు చెప్పారు, కానిస్టేబుల్ కొడుకుని నేను అన్నారుగా, వీళ్ళని ఎప్పుడు చూస్తారు? ఈ లైవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు? హోంగార్డుల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? గమ్మత్ ఏంటంటే వీళ్ళ సమస్యల గురించి ఎవడు మాట్లాడు. పోలీసు సంఘాలని అయ్యని ఇయ్యని అంటారు కదా, ఎవడు మాట్లాడు. మాట్లాడిన పేరున్నా నేను మాత్రం నోటుకొచ్చినట్టు తిడతాకి మాత్రం బయలుదేరి వస్తారు. ఒక్కరోజు ఒక్కడు కూడా ఇందులో మాట్లాడేడు లేడు. ఏం పర్లా, మీరు మాట్లాడండి. బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు మాట్లాడండి, నాకేం లేదు. మీరు బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు ఎంత నన్ను తిట్టినా, నన్ను విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారిని భుజానికి ఎత్తు మోసినా వాస్తవాలు ఎవరూ కప్పెట్టలేరు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు కుట్రపూరితంగా 2019 ఫిబ్రవరిలో హైకోర్టులో యూనియన్ పోలీస్ సంఘానికి ఎన్నికలు జరగకుండా మీరే స్టే తెప్పించారు. ఒక అతను ఉసిగొలిపి మీ డీజీపీ ద్వారా ఆ ఎన్నికలు ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫున స్టే వెకేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయరు. ఎందుకనంటే మీకు బ్రిటానియా బ్యాచ్, పార్లే బ్యాచ్ మీ చేతిలో ఉంటే మాలాంటి వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వైసీపీ వాళ్ళని తిడతాకి ఆ బ్యాచ్ ఉంటే మీకు సరిపోతే పోలీసు మామూలుగా పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు. పోలీస్ స్టేషన్ మీద దొమ్మి చేసినా మాట్లాడవు. సిఐని తంతే కూడా కేసు ఉండదు. కేసు లేదంటే అడగరు. కానిస్టేబుల్స్కి వెట్టి చాకరీ చేస్తుంటే ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమని జీవోలు ఉన్నాయి కదా, అమలు చేయమని చెప్పని ఈ బ్రిటానియా బ్యాచ్ అడగదు. నన్ను తిడతాకి, వైసీపీ వాళ్ళని తిడతాకి మాత్రం పోలీస్ హక్కుల కోసం అని చెప్పని వచ్చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఉత్తరాలు వాళ్ళు రాసిస్తారు, ఇటు చదువుతారు. పోలీస్ సంఘాలు బందర్లో కూడా ఉన్నాయి బ్రిటానియా సంఘాలు. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ హోంగార్డుల యొక్క వ్యతల్ని, బాధల్ని తక్షణమే తీర్చాలని చెప్పని, వాళ్ళకి అండగా ప్రభుత్వం రావాలని చెప్పని డిమాండ్ చేస్తాం. ఈ వెట్టి చాకరీకి విముక్తి కలిగించమని మరొకసారి డిమాండ్ చేస్తాం. ఇంత వెట్టి చాకరీ చేస్తా, ఇంత చేస్తా, నైట్ బీట్లు చేయాలి, తెల్లవారులు తిరగాలి. అసలు పలాందు ఎగ్జామ్షన్ లేదు. కోర్టు సాక్ష్యాలకు కూడా వెళ్ళాలి, కోర్టుకెళ్ళి సాక్ష్యాలు కూడా చెప్తాకి వెళ్ళాలి. ఇన్ని బాధలు పడుతున్న ఇంత వెట్టి చాకరీ చేస్తున్నటువంటి వీరి పరిస్థితి ఏంటయ్యా అంటే, పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్తో పాటుగా వీళ్ళకి ఆరోగ్య భద్రత లేదు, వీళ్ళ కుటుంబాలకు ఆరోగ్య భద్రత లేదు. వీడికి హాస్పిటల్ సుస్థి వస్తే అవుటికి అప్పులు పాలవటమా, ఆత్మహత్య చేసుకోవటమా, ఏదో ఒకటి చేయడం, ఇంతే తల తాకట్టు పెట్టుకోవటం. భద్రత లేదు. ఇంట్లో భార్యా పిల్లలకో, తల్లికో, తండ్రికో, తన మీద ఆధారపడిన వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్య భద్రత లేదు.
భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. డ్యూటీ చేస్తా చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదు. చివరికి ఏంటి అంటే తోటి హోంగార్డులు అందరూ కలిసి, అది కూడా ఆ యూనిట్లో, అంటే ఆ జిల్లా ఒక యూనిట్, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమంది ఒక రోజు వేతనం రోజు 710 రూపాయలు. ఆ ఉన్నటువంటి 300 మంది ఉంటే 300-700 రూపాయలు, 400 మంది ఉంటే 400-700 రూపాయలు. అదే ఫైనల్ సెటిల్మెంట్ చౌకి. ఆ అన్నాళ్ళు సేవ చేసినటువంటి హోంగార్డ్కి, కానిస్టేబుల్స్ పోటీగా సేవ చేసిన హోంగార్డ్కి ఏంటయ్యా అంటే చివరికి తోటి హోంగార్డుల యొక్క దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి వాళ్ళ ఒక్కరోజు వేతనం, ఆ యూనిట్లో ఉన్నటువంటి అందరి ఒక్కరోజు వేతనం. పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎస్పీ గారు డ్రా చేసి ఇవ్వడు, లేదా డీజీపీ గారు పోలీస్ వెల్ఫేర్ నుంచి ఇవ్వడు. హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కాపలా గాయించుకుంటా. హోమ్ మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ మధ్య ఎప్పుడు ఆవిడ చెప్తున్నారు, సారు మా సారు సీఎం గారు నేను కానిస్టేబుల్స్కి స్టైపెండ్ ఇమ్మనంగానే ఇచ్చేసారని పెద్ద మామూలుగా, అసలు అది సిగ్గనాలా లేకపోతే తన్మయం అనాలా తెలీదు ఆవిడ మాట్లాడుతున్నారు. మరి హోంగార్డుల గురించి మీరు చాకరీ చేయించుకుంటున్నారు కదా, చచ్చిపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఏమి ఎవరు ఎందుకని అంటేనంట. ఆ పెళ్ళం పిల్లలు బజార్ని పడే పరిస్థితే కదా. దయదలిచి మీరేమన్నా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వయసు పరిమితి చేస్తే ఎప్పుడుకో 1 సంవత్సరానికో 6 నెలలకో 7 నెలలకో 2 ఏళ్లకో పై అధికారుల దయతో ఎప్పుడుకో హోంగార్డ్ ఇస్తామని చెప్తున్నారు.